హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను చపాతీలోకి కానీ రోటీస్లోకి కానీ మంచి కాంబినేషన్ ఆలు పాలక్ కర్రీ చేస్తున్నానండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మంచి కాంబినేషన్ అండి. ఎప్పుడు పాలకూరతో పప్పు కాకుండా ఇలా కర్రీస్ కూడా చేసుకుంటే రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఒకటి చాలనుకునే వాళ్ళు ఇంకోటి కూడా తింటారనమాట, అంత బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా చేంజ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నా కదండి, చిన్న అల్లం ముక్క అనమాట. ఇది కచ్చా పచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 10 నుంచి 12 దాకా తీసుకున్నాను. చిన్నగైనా కట్ చేసుకోవచ్చు వీటిని, కానీ నేను దంచుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయచ్చు కదా అనుకోవచ్చు. ఇలా దంచుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందని ఇలా దంచి పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పాలకూర అండి, ఒక 4 కట్టలు తీసి బాగా కడుక్కొని ఆరబెట్టుకున్నాను. ఇక్కడ 4 కట్టలు తీసుకోవడం వల్ల పిడికెడు వచ్చిందండి. మీకు క్వాంటిటీ కోసం చెప్తున్నాను, ఇంత తీసుకోవచ్చని. ఇది వచ్చేసి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇవి ముదురుగా ఉన్నాయి కాబట్టి పక్కకి వేసుకుంటున్నాను. లేతగా ఉంటే కనుక వాడుకోవచ్చు కట్ చేసుకొని. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఇందాక మనం కట్ చేసుకున్నాం కదండి ఆలు చిన్న పీసులుగా, అది బాగా కడుక్కొని ఆరబెట్టుకొని ఆయిల్లో బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆరబెట్టుకోకుంటే గిన ఆయిల్లో వేస్తేనే ముద్ద ముద్ద అయిపోతుంది అనమాట, అతుక్కుపోతాయి. ఇలా పొడి పొడిగా రాదనమాట. ఇప్పుడు బాగా ఎర్రగా అయితేనే ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నాక ఇంత ఆయిల్ కర్రీకి పనికిరాదండి, కొంచెం తీసేస్తున్నాను పక్కకి. ఇలా ఒక గిన్నెలో తీసుకున్నాక ఇదే ఆయిల్లోకి మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా కచ్చా పచ్చగా అల్లమును వెల్లుల్లి తొక్కు, ఇది కూడా వేసుకొని బాగా ఎర్రగా వేయించుకుంటే పచ్చివాసన పోతుంది అనమాట. ఇలా బాగా ఎర్రగా వేయించుకున్నాక ఉల్లిపాయలు అనమాట 2 మీడియం సైజువి చిన్నగా కట్ చేసుకొని, ఒక పచ్చిమిర్చి, ఇది కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి బాగా ఎర్రగా. ఇలా ఎర్రగా వేగగానే మంచి ఎర్రటి టమోటాలు 2 ఉంటాయి కదండి, అవి చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి బాగా మెత్తగా మగ్గిపోవాలి. ఇందులోకి తగినంత సాల్ట్, కొంచెం పసుపు, ధనియాల పొడి 1 స్పూను, కారం పొడి తగినంత, అంటే మీ రుచికి తగ్గట్టు నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అలాగే వేయించి దంచిపెట్టిన జీలకర్ర పొడి, 1/4 స్పూన్ గరం మసాలా, అలాగే ఆమ్చూర్ పౌడర్ అని ఉంటుంది కదా, అది వచ్చేసి 1 స్పూన్, అది లేదనుకోండి ఒక నిమ్మకాయ అంతా పిండేసుకోవచ్చు. ఇలా బాగా అంతా కలిసేలా కలిపేసుకొని మూసిపెట్టుకుంటే గిన మెత్తగా మగ్గిపోతుంది గుజ్జు మాదిర. ఇప్పుడు తీసి చూస్తే పేస్ట్ లాగా అయిపోయింది కదా, ఇంకొంచెం వాటర్ వేసుకుంటే గిన ఇంకా బాగా స్మూత్గా ఉడుకుతుంది అనమాట అంతా. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, అది వేసేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లోనే ఉంచితే గిన తొందరగా అది గట్టిపడుతుంది, ఇది బాగా ఆవిరికి ఉడికిపోతుంది అనమాట. ఇలాగంతా స్ప్రెడ్ చేసుకొని కలబెట్టుకోకుండా ఇప్పుడు మూసి పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూస్తే నీళ్ళంతా ఊరినాయి కదండి. ఇలా పైకి కిందికి అనేసుకొని ఇందాక మనం కట్ చేసి వేయించుకున్నాం కదా ఆలు పీసులు, అవి వేసేసుకుంటే గిన కర్రీ బాగా టేస్ట్గా ఉంటుందండి. ఇలా వేయించి వేయడం వల్ల ఇందులోకి అర్ధం నిమ్మకాయ ఉప్పు అనమాట. ఇంతకుముందు ఆమ్చూర్ పౌడర్ వేసినాం కదా, అందుకు అర్థం. లేదంటే గిన 1.5 వేసుకోవచ్చు, మీ చాయిస్, 1 వేసుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు కరెక్ట్ గ్రేవీ లాగా సరిపోయింది కాబట్టి కొత్తిమీర వేసుకొని దించేసుకుంటున్నాను. ఇంకా సర్వింగ్ చేసుకోవడమే. మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. చాలా సింపుల్ రెసిపీ కదా, ఎప్పుడు పప్పులాగా కాకోకుండా పాలకూరతో ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇది రోటీస్లోకి చాలా బాగుంటుందని చెప్పాను కదండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి. మరిన్ని మంచి యూస్ఫుల్ వీడియోస్తో వస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.